సో దేవాది దేవునికి మరొకసారి ఈ యొక్క శుభదినమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి యొక్క అవకాశం ఇచ్చినాడు సజీవ లెక్కలో ఉంచి మరి చక్కగా ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యము ద్వారా జీవాహారము ద్వారా తృప్తి పొందుదాం. మంచిది. మనకు అనేక విషయాల్లో ఒక అవగాహన ఉన్నది, ఆకలింపు ఉన్నది. ప్రార్థన చేస్తాం, ప్రార్థనలో మనం అడుగుతూ ఉంటాం అనేకమైనటువంటి కార్యాలు. విశ్వాసము ఆవగింజంత విశ్వాసం అని చెప్తూ ఉంటాం, అంటే నిండైన విశ్వాసం అనే అర్థం. ఆ నిండైన విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు ఏదైనా సరే జరుగుద్ది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే లాంటి మాటలు వింటూ ఉంటాం. అలాగే ప్రార్థనలో ఈ చెట్టు వేళ్లతో సహా వెళ్ళిపోయి సముద్రంలో పడాలి అంటే పడుతుంది అనేది కూడా మనము వింటూ ఉంటాం. కాబట్టి అసాధ్యమైనది ఏమీ లేదు. ప్రార్థనలో మనం ప్రార్థించినప్పుడు నమ్మాలి, అడిగినవి దొరికినాయని నమ్మాలి, ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. సరే, ప్రార్థిస్తూ ఉంటాం. ప్రార్థించండి అనేది బేసిక్. విశ్వాసం అనేది మూలాలు. ప్రార్థన, విశ్వాసం ఇవన్నీ కూడా మూలాలు. అవి పునాదులు, గట్టి పునాదులు. అవి ఎంత గట్టిగా ఉంటే అంతగా మనము విశ్వాస్యతలో ఎదుగుతాం, దేవునిలో ఎదుగుతాం. మరి ఆ యొక్క విశ్వాసపు బలముతో మనము ముందుకు కొనసాగుతూ ఉంటాం. ఏదేమైనా కూడా మరి అటువంటి మనవులు మనము అడిగినప్పుడు దేవుడు అనేకం చేస్తూ ఉంటాడు. చేసిన వాటిల్లో మనము చాలా వరకు చూస్తూ ఉంటాం, చిన్న చిన్నవి చూస్తూ ఉంటాం. మరి పరీక్షలు అంటాం, లేకపోతే ఇంకోటి అంటాం. ఏదో ఒక విషయంలో ఒక మేలు జరుగుతుంది. ఇప్పుడు చూసాం, ఒక ట్రాన్స్ఫర్ విషయం ప్రార్థిస్తే దేవుడు దగ్గరికే ఇచ్చాడు. పాపం బిడ్డ సంతోషంగా ఉన్నాడు. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరానికే ట్రాన్స్ఫర్ అయింది అనేది ఆయన చెప్పినప్పుడు సంతోషం కలిగింది. ఇవే కాకుండా ఇంకొంచెం మెట్టుగా, అంటే చిన్న చిన్నవన్నీ, నీకు ఇది కావాలన్నా ప్రార్థిద్దాం అంటాం. ప్రార్థనలో ఇతరం ఏకీభవిస్తాం. నీవు నేను ఏకీభవించి ప్రార్థించినప్పుడు, ఏకాత్మ కలిగి ఉన్నప్పుడు అవి నెరవేర్చబడడానికి కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రార్థనలో, ఆ విశ్వాసంలో ఎదిగి మెట్టుగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇక చిన్న చిన్న విషయాలు అనేటివి కొంచెం అలా పక్కన పెట్టేస్తే పెద్ద విషయాల్లోకి వెళ్ళిపోతాం. ఈ పెద్ద విషయాలు అంటే ఏంటంటే తిమ్మిని బమ్మించేయడం అనేటువంటి చిట్కాలు కాదు, మాయామంత్రాలు కాదు, కానీ అద్భుతాలు. చాలా వరకు మనము అద్భుతాలు అనేటువంటి మాట వింటూ ఉంటాం. అద్భుతాలతో పాటు సంకేతాలు, సూచనలు కూడా ఉన్నాయి. అలాగే ఇంకోటి ఏంటంటే ఆశ్చర్యకార్యాలు అనేటువంటి మాట కూడా వింటాం. రెండు ఒకలాంటివి అయినా అద్భుతాలు అంటే అబ్బా అని గుండెల మీద చేసుకున్న, ఆశ్చర్యమైన అంతే నోరెళ్ళ పెట్టి చూసేటువంటి ఏవైనప్పటికీ కూడా మనం గమనిస్తే, ఈ రోజుల్లో మనము కొంతమందిని మనం గమనిస్తే చాలా వరకు, అంటే ఇప్పుడు క్రైస్తవ విశ్వాసం అంటే మన విశ్వాసం ఏమిటంటే, నేను నమ్మాను, మంచి గట్టిగా ఉంది నా విశ్వాసం, కాబట్టి నేను ప్రార్థించాను, దేవుడు అద్భుతం చేశాడు, కాబట్టి నేను నమ్మాను కాబట్టి అద్భుతం జరిగింది అని అనుకుంటాం మనం. ఇది కొంతమేర మంచిగా మన యొక్క విశ్వాసాన్ని బలపరుస్తుంది. అయితే ఇతరులు ఏమంటారంటే, అక్కడికి పోతే నాకు మహత్తు కనిపించింది, ఇక్కడ పోతే మహత్తు కనిపించింది, అక్కడ పోతే అదైంది, ఇక్కడ పోతే ఇదైంది, మహిమ గల అనేటువంటి మాటలు మనం వింటాం. అంటే వాళ్ళ దగ్గర పరిస్థితి ఏమిటంటే, అద్భుతాలను చూసి నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మితే అద్భుతాలు చూసేవాళ్ళు అని మన గురించి మనం చెప్పుకుంటూ ఉంటే, అద్భుతాలు, ఆశ్చర్యకారాలు ఆడికి పోతే జరిగి, మన క్రైస్తవులు కొంతమంది ఉంటారు, ఆడికి పోతే అయిందంట, ఈటికి పోతే అయిందంట అని పోతే వాళ్ళు ఉంటారు. మెదక్ పోదాం, లేకపోతే ఇంకో దగ్గరికి గుణదల పోదాం, ఇవన్నీ ఏదో చేస్తూ ఉంటారు. గుణదల అనేది కూడా తెలుసు కదా మనకి. సో మనలో కూడా ఉన్నారు, నేను అన్నిల గురించి మాట్లాడడం లేదు, మనలో కూడా ఉన్నారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, నమ్మితే అద్భుతాలు చూస్తున్నావు అంటే నువ్వు మంచి విశ్వాసం. ఎందుకంటే నమ్మకంతో మొదలైంది కదా. అద్భుతాలు చూసి వచ్చావు అంటే నమ్ముతున్నావు అంటే అది కొంచెం బేస్ సరిగా లేదని అనుకోండి. ఎందుకంటే ఏదో ఒక రోజు నీకు నా అద్భుతం జరగలేదనుకో, అది కొంచెం కదులుతుంది. ఆ పునాది, ఆ ఇటుక గదిలు ఏమైపోద్ది, ఏం జరిగేటట్లు లేవండి ఈ చర్చిలో. ఈ పాస్టర్ గారి వల్ల పెద్ద ఉపయోగం లేదు. ఆ పక్క పాస్టర్ దగ్గరికి వెళ్దాం, ఆ పక్క చర్చికి వెళ్దాం, లేదా ఇంకో దగ్గరికి వెళ్దాం. ఇది ఇంకా అన్యులు అయితే మనం ఎక్కువగా చూస్తాం, ఇతరులు అయితే ఇంకా ఎక్కువగా చూస్తాం. మరి ఈరోజు నేను అనేటువంటి మాట ఏమిటంటే, మన మాట ఏంటి? నమ్మితే నమ్మటం అనేది ఊరికే జరుగుద్దా? నమ్మకం ఊరికే పుడుతుందా? వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు యేసు మాట వల్ల. అంటే క్రీస్తు యేసు మాటలు, బైబిల్ బాగా చదువుతుండాలి, బాగా ప్రార్థన చేసుకోవాలి, మంచి విశ్వాసంతో ఉండాలి. నీ ఒక్కళ్ళవే కాకుండా, ఎందుకంటే దేవుడు మనకు ఒక లింక్ ఇచ్చాడు, 2-3 కూడి, అంటే నీ గురించి అదే పాయింట్ని నేను కూడా ప్రేమపూర్వకంగా నిండుగా నీకు జరగాలని ప్రార్థన చేయాలి. అంటే ఏకీభవించటం అంటే. అందుకనే నీ ఒక్కరు ప్రార్థన చేసుకున్నా మళ్ళీ మనం అనేక విషయాలు, అంటే ఒక సంఘంలోనే కాదు 10 సంఘాలలో కూడా ఇస్తుంటాం ప్రేయర్ రిక్వెస్ట్. ఆ చర్చి వాళ్ళకు, ఈ చర్చి వాళ్ళకు, ఆ కాపరికి, ఈ కాపరికి, మన ఊర్లో వాళ్ళకి, ఆ ఊర్లో వాళ్ళకి చెప్పి ఎందుకంటే ఎక్కువ మంది ప్రార్థన చేస్తే బాగుండదు అనేటువంటిది అంశం. ఏది ఏమైనా మనము నిండు విశ్వాసముతో మనం చేస్తే పనులు జరుగుతాయి అనేది మనకు తెలుసు. మరి అద్భుతాల విషయానికి వస్తే, ఈ అద్భుతాలు అంటే ఏంటంటే, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు అంటే ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. ఇది ఇతరులు గ్రహించగలిగేదే,
మళ్ళీ ఇది గ్రహించలేనిది కాదు, అంటే ఇది తెలియంది కాదు, ఏదో చుప్ చాప్ అనగానే జరిగేది కాదు, గ్రహించగలిగేదే. కానీ అబ్బా ఆశ్చర్యం అన్నమాట, అంటే గుండెపోటు వచ్చేస్తుంది, అమ్మా ఇటు జరిగిందా అనిపిస్తుంది. అది అద్భుతం, అది ఆశ్చర్యకార్యం. ఇంకా ఏంటంటే చదువుకుంటున్నాం కాబట్టి చెప్పాల్సి వస్తే ఇది ఎట్లా చెప్పు అని మ్యాథమెటిక్స్ టేబుల్ అడిగినట్టు, నో సైంటిఫిక్ రీజన్, దీనికి రీజన్ ఉండదు, జరిగిపోద్ది అంతే. ఎట్లా జరిగిందో చెప్పంటే నేను చెప్పలేదు. నో సైంటిఫిక్ రీజన్. అద్భుతాలకు ఆశ్చర్యాలకు సైంటిఫిక్ రీజన్ ఉంటే ఇంకా అది మామూలుగా పద్ధతిగా జరిగినట్టే కదా. అద్భుతం ఎట్లయితుంది అది? ఇంకా నీకు తెలిసి జరుగుతుంది, స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్. అద్భుతం ఎట్లయితుంది అది? కాబట్టి నో సైంటిఫిక్ రీజన్ అంటారు దీన్ని. అంటే శాస్త్రీయమైనటువంటి రీజన్ ఏముండదు, అలా జరిగిపోతూ ఉంటాయి అంతే. మన సంతోషంతో నీకు కావాలి, నువ్వు అంటే ఇష్టం కాబట్టి, నీకు అది జరిగింది కాబట్టి, అబ్బా ఇబ్బంది ఉండకూడదు, తనకు వెళ్ళిపోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాను, దేవుడు తీసేస్తాడు అంతే. ఎందుకు జరిగింది ఇది? నువ్వేం వచ్చి చేయలేదు కదా అంటే చేసి ఉండకపోవచ్చు, అది మనకు తెలియదు. నో సైంటిఫిక్ రీజన్. కాబట్టి ఇది ఒకటే కాకుండా ఇంకేంటంటే ఇది నీవు చేసేది కాదు, ఇంక నీవు చేసేది అయితే నీకే తెలుస్తుంది కదా. ఇది ఖచ్చితంగా దేవుని పని, దేవుని యొక్క చర్య, దేవుని యొక్క క్రియ. కాబట్టి అద్భుతం అంటే రీజన్స్ ఉండేది కాదు, వితౌట్ రీజన్. నేను ఇష్టపడుతున్నానంటే దేర్ ఇస్ నో రీజన్, అన్నిటికీ రీజన్స్ ఉండాలనేది కారణమై ఉండదు. అట్లాగే ఈ అద్భుతాల విషయంలో కూడా దెర్ ఇస్ నో రీజన్, ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదానికి వీలు కాదు. రెండవది గ్రహించగలిగేటట్టే ఉంటుంది, మళ్ళీ తెలియకుండా జరిగింది అన్నట్టు ఉండదు. స్పష్టంగా నువ్వు ప్రూఫ్లు చూపిస్తావు అనమాట. ఇప్పుడు మనం చెప్పుకుంటూ వస్తే మీకు అర్థమైతే ఎటువంటి సాక్ష్యాలు చూపిస్తామో వాటి గురించి అనేది. రెండవది ఏమిటంటే ఇది దేవుని యొక్క పరిచర్య లేదా దేవుని యొక్క క్రియ అనేది దాని రిజల్ట్ అనమాట, దేవుని ప్రేమకు కలిగే ఒక రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి మనం నమ్ముతున్నాం, లేదా ఇది అనేది ఒక పద్ధతి అయితే అలా కాకుండా నమ్ముతున్నాం అంటే మన యొక్క విశ్వాసం ఏంటంటే నమ్ముతున్నాం, దేవుడిని నమ్ముతున్నాం కాబట్టి మన పట్ల దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు అనేది. ఈ అద్భుతాలు ఈ విధంగా ఉంటాయి. మరి ఇవేనా అంటే ఏమేమి ఉంటాయి? బైబిల్లో మనం అనేకమైనటువంటి అద్భుతాలను మనం చూస్తూ ఉన్నాం, ఆశ్చర్యకార్యాలను చూస్తూ ఉన్నాం కదా. వీటిని మనకిన పద్ధతిగా ఏవి ఎట్లా అనేది కొంచెం విడమర్చి చూస్తే మొట్టమొదటి మనకు అందరికీ తెలుసు అద్భుతాలు ఆశ్చర్యకారాలు. కానీ మొదట మనం స్వస్థతల గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం కదా. స్వస్థతల విషయాన్నే మనం ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మరి ఈ స్వస్థతల్లో మనం గమనించినట్లయితే రెండు రకాలైనటువంటి, ఒకటి శారీరకమైనది, రెండవది ఏంటంటే ఈ దురాత్మ శక్తులు అవి ఉండటం వల్ల వచ్చేటువంటి అనారోగ్యాలు, వాటిని తోలేస్తే ఇవి స్వస్థ అయిపోతారు, వీళ్ళు బాగుపడుతూ ఉంటారు, స్వస్థత పొందుకుంటూ ఉంటారు. ఇదొకటి. కాబట్టి శారీరకంగా అంటే చెవుడు, గుడ్డి, మూగ, జ్వరం, జలుబు, లేకపోతే ఇంకేదో ఆవి చేతులు, ఇవి శారీరకమైనటువంటివి. ఇక దయ్యాలు వెళ్ళగొట్టడం మనం చూస్తూ ఉంటాం కదా. మన భాషలో మన ఊర్లో అయితే భూత వైద్యాలు అంటే, భూత వైద్యాలు ఏం కాదు, క్రైస్తవుల భూత వైద్యాలు ఏమి ఉండవు. కాకపోతే వాటిని వెళ్ళగొట్టడం అంటే ప్రార్థనా రూపంలోనే, మంత్రమాయ తాయితలు ఏముండవు. కాబట్టి ప్రార్థన ద్వారా దేవుడిచ్చిన కృపా బలము ద్వారా అవి వ్యతిరేకిస్తే అపవాదిని ఎదిరించి వాడు పారిపోతాడని చెప్పాడు దేవుడి వాక్యాలు. కాబట్టి అవి వెళ్ళిపోయినప్పుడు స్వస్థతలు రావటం మనం చూస్తూ ఉంటాం. వాటికి కూడా నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇవే కాకుండా నేచర్ సంబంధమైనటువంటి అద్భుతాలు, ప్రకృతి సముద్రము అల్లల్లాడిపోయింది, దేవుడు దాన్ని నిమ్మలపరిచాడు, ప్రకృతి మాటనే. అట్లాగే మనం కూడా కొన్నిసార్లు వర్షం లేదు ప్రభు అంటే వర్షం ఇస్తాడు, వర్షం ఎక్కువైంది ప్రభు అంటే ఆపేస్తాడు. ఇవి కొన్ని చూస్తూ ఉంటాం. సరే, ప్రకృతి సంబంధమైనటువంటి స్వస్థతలు. కాబట్టి మొట్టమొదటిది శారీరక స్వస్థతలు, రెండవది దురాత్మశక్తులు పారద్రోలటం లేదా వాటిని విదిలించడం ద్వారా, విడుదల ఇవ్వటం ద్వారా వచ్చేటువంటి స్వస్థతలు, అద్భుతాలు. ఇప్పుడు అద్భుతాల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి స్వస్థతలు అనే బదులు అద్భుతాలని మాట్లాడుకున్నాను. కాబట్టి శరీర రీతిగా జరిగేటువంటి అద్భుతాలు, అట్లాగే ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి అద్భుతాలు. ఇక మూడవది ఏంటంటే పునరుద్ధరణ అందాం. పునరుద్ధరణ అంటే ఇంకా అవి నేను ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థమైంది. అది లేదు, అక్కడ ఉంది, వచ్చేస్తుంది అంతే. అది లేదు అక్కడ, కానీ అద్భుతం ఏంటంటే అది అక్కడికి వచ్చేస్తుంది. మరణించిన వారు బ్రతికేయడం, ఇలాంటివి. అది ఇవి 4 కేటగిరీస్ని మనం ఒకసారి గమనించుకుందాం. ఎందుకంటే మన విశ్వాసం బలపడుతున్నప్పుడు మనకు వచ్చేటువంటి పరిస్థితి ఏంటంటే అద్భుతాలు జరగాలి. ఇప్పుడు నేను కూడా అదే అంటాను, అద్భుతాలు జరగాలి, అక్కడ ఎందుకు జరగలేదు ప్రభా, ఎందుకు వెనకడుగు వేస్తున్నాం, ఎందుకు ఇంకా ఈ పనిష్మెంట్ వాళ్ళకి ఏదో ఒకటి చేయని మనం అంటూ ఉంటాం. సహజంగా మనకు ఎవరైనా ఇష్టమైనప్పుడు, వాళ్ళు ఎక్కువ కష్టంలో ఉన్నప్పుడు సహజంగానే తొలగించు ప్రభా, ఎందుకు ఈ బాధ, వాళ్ళకి పాపం కష్టపడుతున్నారు అనే మాట వచ్చేస్తుంది. ఇది ఏదో దేవుణ్ణి కించపరచడానికో మనం ఏదో హైలైట్ కావడానికో కానే కాదు, ఇది సహజంగా జరుగుతుంది. ఒక తల్లి లేదా ఒక తండ్రి పిల్లల గురించి ఏం చేస్తాడు, కష్టాలు కలగకూడదని. అంటే కష్టాలు వస్తే వదిలేస్తాడా? లేదు కదా. కలగకూడదని ప్రార్థన చేసినాడు, వస్తే వదిలేసే సమస్య అంటూ ఉండదు. నీకు కష్టమే రాకూడదని ప్రార్థన చేశాను నేను. ఒకవేళ కష్టం వస్తే నాకెందుకు, మీ వాళ్ళకి చెప్పుకోకు అనలేనకూడదు.
కాబట్టి మనం ఈ విషయాలన్నీ గమనిస్తే ఈ అద్భుతాల విషయానికి వస్తే నీ నమ్మకం ఉండాలి, అది దేవుని క్రియ ఉండాలి. మనకు రీజన్ తెలియకపోయినప్పటికీ కూడా మన కళ్ళకు సాక్ష్యం కనపడాలి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిది శరీర రీతిగా వచ్చేటువంటి అద్భుతాలు. శరీర రీతిగా వచ్చేటువంటి అద్భుతాలు, హీలింగ్ అంటే స్వస్థత అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ స్వస్థత అనేది మొట్టమొదటిగా మనం చిన్న చిన్న వాటి నుంచి కూడా మనం గమనిస్తే, ఎవరైనా నాకు ఉదాహరణ చెప్పగలరా? శారీరక స్వస్థతలు బైబిల్ ఎంతో బాగా చదువుతుంటారు, రోజస్తమానం చదువుతుంటారు, గంటకు చదువుతుంటారు కదా. ఆదివారం బైబిల్ పట్టుకొని వస్తే మనం క్రైస్తవులం కాలేం. ప్రతిరోజు మనం ఎంతో కొంత కూర్చొని చదివితే, సమయం లేదండి నాకు కుటుంబం, ఎస్ సాతాను అలాగే చేస్తాడు, సమయం లేకుండానే చేస్తాడు. ఉన్నా లేకున్నా ఏదో ఒక రీతిగా సమయం అనుకూలపరచుకోవాలి, తప్పదు. అది శ్రమనే, అది ఇబ్బందే ఉంటుంది, కానీ తప్పదు. సరే, మనం గమనించినట్లయితే పేతురు అత్త జ్వరంతో ఉన్నప్పుడు మార్కు సువార్తలో మనం గమనిస్తాం. మార్కు సువార్తలో పేతురు అత్త జ్వరంతో ఉన్నాడు. 1వ అధ్యాయం 29 నుంచి 31 వచనంలో ఏం చేశాడు దేవుడు? వాళ్ళకి చెప్పారు, అయ్యా మరి ఈమెకు జ్వరం ఉందని చెప్పారు కదా. ఆ సువార్తలు తీసి పెట్టుకోండి, అన్ని సువార్తలు ఎక్కువ ఉంటాయి ఈ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. సో మనం అక్కడ చూస్తే పేతురు అత్త జ్వరంతో ఉంది కాబట్టి ఆయన ఆ మాట విన్న వెంటనే ఆమెను ముట్టి స్వస్థపరిచినట్టుగా మనము గమనిస్తాం. కాబట్టి శరీర రీతిగా జ్వరము ఆమెను విడిచెను గనుక అనే మాట మనము చూస్తాం. ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగనంటే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండింది. అప్పుడు నాకు జ్వరం పోయింది, నాకు స్వస్థత వచ్చిందని ఊరంతా ఏగటం కాదు. దేవుని కొరకు ఆమె పని చేసింది, ఆ కార్యం కొరకు ఆమె పని చేసింది. వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేయాలో శరీర రీతిగా ఏదైనా ఆతిథ్యం ఇచ్చిందో, టీ చేసి ఇచ్చిందో, కాఫీ ఇచ్చిందో మనకు తెలియదు. మొత్తానికి ఉపచారము చేయసాగనంటే ఆమె జ్వరంతో ఉన్నప్పుడు ఆమెకి హెల్ప్ చేయాలి చాలామంది. ఆమె విడుదల పొందుకొని స్వస్థత పొందుకున్న తర్వాత మంచి దేవుని పనికి ఉపయోగపడ్డాన్ని మనం చూస్తున్నాం. మనం కూడా అలాగ చేస్తే దేవుడిచ్చిన స్వస్థతకు ఒక పరిపక్వత, అంటే బూడిదలో పోసిన పన్నీరుగా ఉండకుండా అదొక మేలుకరమైనదిగా ఉంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాగ మనం చూస్తే పేతురు అత్త జ్వరంతో వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను అంద్రయ్యను వారి ఇంట ప్రవేశించి, సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గురించి ఆయనతో చెప్పాలి ఆమె గురించి. ఆయన ఆమె దగ్గరికి వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలేను, కనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. సో దీని ఎక్స్ప్లెనేషన్స్ తర్వాత పోదాం. ఒక్కొక్క ఐటమ్ ఎప్పుడైనా తీసుకోవాల్సి వస్తే ఒక్కొక్క దాని గురించి ఎట్లా ఏం జరిగింది లోతుగా మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు నా పాత్ర ఏంటంటే అద్భుతాలు అనేటువంటి మాట తీసుకున్నా. ఈ అద్భుతాలను 4 రకాలుగా విడగొట్టాను. 4 రకాల్లో మొట్టమొదటి శరీరకమైనటువంటి అద్భుతం అని చెప్తూ ఉన్నాను. శరీరరీతిగా జరిగినటువంటి అద్భుతాలు కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని ఉదాహరణలు మీకు ఇస్తున్నాను బైబిల్లో నుంచి. కాబట్టి పేతురు అత్త జ్వరం వదిలిపెట్టబడింది. ఆ వదిలిపెట్టబడిన తర్వాత ఆయనకు ఆమె సహాయం చేస్తుంది అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ సువార్తల్లో చాలా వరకు 4 సువార్తల్లో ఉండే అవకాశం ఉంది. అయితే యోహాను సువార్తల్లో చాలా తక్కువ ఉంటాయి. యోహాను సువార్తలో చాలా తక్కువ ఉంటాయి ఈ విషయాలు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి గమనిస్తే లూకా సువార్త 4వ అధ్యాయం 38-39 వచనాలు, మత్తయి సువార్త 8వ అధ్యాయం 14-15 వచనాల్లో ఈ పేతురు అత్త జ్వరంతో బాధపడ్డాన్ని దేవుడు స్వస్థపరచడాన్ని మనం చూస్తాం. శారీరకమైనటువంటి అద్భుతమే కదా. ఈ రోజుల్లో మనం చిన్న జ్వరం వచ్చినా, ఈ రకరకాల జ్వరాలు వచ్చినాయి కదా, మన డెంగ్యూ ఫీవర్ వచ్చింది, ఇంకేదో వచ్చింది, ఎంత బాధ ఉంటుందో, ఎంత ఇబ్బంది ఉంటుందో. ఈవెన్ మనుషులు చనిపోయే పరిస్థితి కూడా జ్వరం వల్ల. అంటే జ్వరం అంటే పాత రోజులు జ్వరం దీనికి ఇంత బాధపడుతుంది అనే రోజులు పోయినాయి. జ్వరానికి కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దాని నుంచి విడుదల ఇచ్చి దేవుడు స్వస్థతని ఇవ్వడానికి ఒక అద్భుతంగా కూడా చూడవచ్చు. ఏం మందులు వాడలేదు, ఏం మాకులు వాడలేదు, హాస్పిటల్కి వెళ్ళలేదు, కనీసం ఇంట్లో కూర్చొని ఏదైనా ఒక్కటి తీసుకున్న పరిస్థితి కూడా మనకి ఇక్కడ వివరించలేదు. అద్భుతంగా దేవుడు ముట్టాడు, ఆమె లేచుకొచ్చింది. ఇది ఒక అద్భుతం. చిన్న సైజు అద్భుతం, పెద్ద సైజు కాదు, చిన్న సైజు అద్భుతం కాదంటారా? ఏమి మాత్ర కూడా వేసుకోకుండా స్వస్థత రావడం అనేది మంచిదా కాదా? అద్భుతమా, ఆశ్చర్యకరమా కాదా? కాబట్టి వీటిని మనం గమనించుకోవాలి. ఇవి జరగాలంటే విశ్వాసం ఉండాలి, ఇవి జరగాలంటే దేవుని ప్రేమ ఉండాలి, ఇవి జరగాలంటే దేవునితో మంచి లింక్ ఉండాలి. దేవునితోనే కాదు, ఇతరులతో, అంటే నీకు ప్రార్థన చేయవలసిన వారితో కూడా నీకు మంచి సద్భావన ఉండాలి. అలా కాకుండా ప్రార్థన చేయి నువ్వు ఎంతమందికి చెప్పినా గుండు సున్నా. నిజమైన వ్యక్తిత్వంతో, నిజమైన ప్రేమతో, నిజమైన పరిశుద్ధతతో, నిజమైన ఇష్టంతో మీ మీద చేసేవారి ప్రార్థన బలంగా ఉంటుంది. అందుకే నేనేమంటానంటే తల్లి ప్రార్థన చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి అంటాను. ఎందుకంటే పేగుబంధం కదా, చాలా ప్రేమ ఉంటుంది పిల్లల మీద. కాబట్టి తల్లి పిల్లల గురించి చాలా తెలిసిపోతుంటాయి, అడ్వాన్స్గా తెలిసిపోతుంటాయి, అదొక ప్రవచన వరం లాగా. అందుకని తల్లికి ముందుగానే ఆ ప్రార్థన అనేది ఉంటే బాగా ప్రార్థన చేయగలుగుతుంది. నాయన ఆడు బయటికి పోతున్నాడు, నాయన ఇది చదువుకుంటాడు, ఇట్లాగా ప్రార్థన చేసే స్వభావం పెరుగుతూ ఉంటుంది. ఇది గమనించుకోవాలి. ఇక 2వ దశ ఇదే మార్కు సువార్తలో మీరు గమనిస్తే ఇదే 1వ అధ్యాయంలో 40 నుంచి 45 వచనాల్లో
కుష్టు వ్యాధి వాడు బాగోవటాన్ని మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఇది కూడా శరీరక సంబంధమైనటువంటిది కదా, ఏదో ఒక రోగం. ఆ రోగానికి చాలా రకాలైనటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో అయితే ఇక ఇంట్లోకి రాదు, ఊర్లో కూడా రానిచ్చే పరిస్థితి కాదు, ఊరు బయట పెట్టేటోళ్ళు. కాబట్టి వాళ్ళు ఎక్కడికి రావాలన్నా ఎక్కడికి పోవాలన్నా వీలయ్యేది కాదు. వాళ్ళు ముట్టకూడదు, వాళ్ళు రాకూడదు, వాళ్ళకి పిలిచిన కానీ మనం పీల్చకూడదు, ఇలా ఉండేటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే వెలివేసినటువంటి పరిస్థితి. మరి అట్టివారు ఆ కుష్ఠవ్యాధి వాడు బాగోవటాన్ని మనం ఇక్కడ మార్క్స్ వార్తలో చూస్తూ ఉన్నాం. మీరు గమనించినట్లయితే శరీరకమైనటువంటి స్వస్థత లేదా అద్భుతం ఇక్కడ జరగటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన మరి చూస్తే ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వాడిని ముట్టి. ప్రతి చోట ముట్టి అనేటువంటి మాట దేవుని యొక్కతో అటువంటి సన్నిహిత సంబంధం, అంత దగ్గరతనం ఉండాలి. అటు దగ్గరతనం ఉన్నప్పుడే దేవుని యొక్క ప్రభావం మన మీద ఎక్కువ ఉంటుంది. అదేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వీటిని చూస్తే ఇక్కడ మీరు గమనిస్తే నీ దేవుని యాజకుని నీవు వెళ్ళి, ఎందుకంటే వెంటనే నువ్వు అప్పుడు ఆయన ఎవరితోనూ నువ్వు శుద్ధుడు ఆయన అని చెప్పినప్పుడు అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమీ చెప్పకసుమి, కానీ నువ్వు వెళ్ళి సాక్షాత్మైన దేవుని యాజకుని కనపరుచుకొని అంటా ఉన్నాడు. ఇక్కడ కుష్టి వ్యాధి వెళ్ళిపోయినట్టుగా, అక్కడ స్వస్థత జరిగినట్టుగా, అక్కడ ఆ శరీరక అద్భుతం జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అద్భుతాలు 4 రకాలుగా విడగొట్టుకున్నాం. వాటిల్లో శరీరక సంబంధమైనటువంటి అద్భుతాల గురించి కొన్ని ఉదాహరణలు మనం తీసుకుంటున్నాం. ఇవి ఎందుకంటే మనకు కూడా ఆ అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకారాలు జరగాలి, దానికి తగినట్టుగా మన విశ్వాసం పెరగాలి. కాబట్టి ఒకసారి వాటిని మళ్ళీ రిఫ్రెష్ చేసుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం అవసరం అన్నటువంటిది నా ఆలోచన. అందుకని ఈరోజు నేను ఆ టాపిక్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మనం కుష్ఠవ్యాధి, ఇది మనకు మత్తయి సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లోనూ, లూకా సువార్త 5వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు చాలా ఉన్నాయి. ఒకవేళ దేవుని చిత్తమైతే నేను మీకు గ్రూప్లో మెసేజ్లో పెడతాను. రెఫరెన్స్లన్నీ కూడా దాంట్లో ఉంటాయి. మీరు గమనిస్తే వాటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి వీటిని మనం గమనిస్తే కుష్ఠవ్యాధి అనేటువంటి శారీరక శ్రమ లేదా శారీరక ఇబ్బంది పోయి వాడు స్వస్థత పడ్డాడు. దాన్ని నేను శారీరక అద్భుతంగా నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. అంతేకాకుండా మత్తయి సువార్తలో 8వ అధ్యాయం, మార్క్స్ వార్తలో లేదు ఇది, మత్తయి సువార్త 8, 5 నుంచి 13 వచనాలు, లూకా సువార్త 7 నుంచి 7వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో శతాధిపతి యొక్క పనివాడు స్వస్థత పొందడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5 నుంచి 13 వచనాల్లో మనం ఇక్కడ చూస్తున్నాం. 8వ అధ్యాయం 5 నుంచి ఆయన కపెర్నహూములోని ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో. ఏ రోగం అండి ఇక్కడ? మొదటిదేమో జ్వరం, రెండోది ఏమో కుష్టు, మూడోది ఏంటండి పక్షవాయు. ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. ఏదైనా ఇబ్బంది వచ్చి ఎక్కువ ఆలోచన చేశారంటే బ్రెయిన్లో ఏదో రక్తం గడ్డగట్టిందంటారు, అదంటారు, ఇదంటారు. దాని ఎఫెక్ట్ ఏమైపోద్ది? కాళ్ళు చేతులు సచ్చుపడి, శరీరంలోని అవయవాలు సచ్చుపడిపోవటాన్ని చూస్తా ఉన్నాం. మరి ఇది అనేకమైనటువంటి ఆపరేషన్స్, అనేకమైనటువంటి రీతిలుగా మనం చూస్తాం. కొంతమంది ఆపరేషన్స్, కొంతమంది మెడిసిన్స్, కొంతమంది ఫిజియోథెరపీ, ఇలా రకరకాలుగా దానికి ఎటువంటి ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారో మనం చూస్తున్నాం. కొన్ని నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు బెడ్ రిడన్, అంటే మంచానికి అతుక్కుపోయి ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ శతాధిపతి పనివాడు అంటే ఆ దాసుడి గురించి అడిగినప్పుడు దేవుడు అతన్ని స్వస్థపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి చూస్తే ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. చూడండి, ఆయనకు దగ్గరగా ఉండటం, ఆయన్ను వేడుకోవటం మనం చూస్తా ఉన్నాం. యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరచుని చెప్పగా శతాధిపతి ప్రభువా నా ఇంటిలోనికి వచ్చటకు నేను పాత్రుడను కాను. ఒక్కొక్క అద్భుతంలో ఒక్కొక్క రకమైనటువంటి మెసేజ్ ఉంది. అవి వాటి గురించి నేను ఇప్పుడు మాట్లాడడం లేదు. కానీ మీకు అద్భుతాలు ఎలా జరగాలి, ఎలా జరుగుతాయి, ఎలా జరిగితే బాగుంటుంది అనేటువంటి అంశాన్ని జ్ఞాపకం చేయడమే నా ఉద్దేశం. మీకు తెలియదని కాదు, మీకు ఆల్రెడీ తెలుసు. మనం ఎక్కువగా అద్భుతాలు జరిగితే బాగుంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం. అద్భుతాలంటే పరీక్షకు పోకుండా పరీక్షల్లో మనము 100కి 100 మార్కులు తెచ్చుకోవడం అనేది జరిగే పని కాదు. కనీసం పరీక్షకు వెళ్ళాలి, పరీక్ష రాయాలి. అలా జరిగిన తర్వాత మాత్రమే మనం వాటిని ఆశించవచ్చు. ఓకే, 100 మార్కులు వస్తే బాగుంటుందని ఆశించడం. నేను పరీక్షకే పోను, పరీక్ష నేను రాయను, కాబట్టి నాకు 100 మార్కులు అద్భుతంగా దేవుడు తెచ్చిస్తాడు, అదొక అద్భుతం అనేసి నేను అనుకుంటే అది వెర్రితనం అవుతుంది, అద్భుతం కాదు. సో మనం నీట్ గురించి గత వారం 10 రోజులుగా చూస్తూ ఉన్నాం. నీట్ ఎగ్జామ్ గురించి. సో అది మెడిసిన్స్కి చాలా, మెడికల్ కదా, మెడికల్గా ఎంబీబీఎస్కి వాటికి ఉపయోగపడేటువంటి నీటు, అది సెంట్రల్ లెవెల్లో జరుగుద్ది. మరి మనం చూస్తున్నాం ఈ సంవత్సరం ఫ్రాడ్ జరిగిందని, నీట్ ఎగ్జామ్ అంతా ఒకవైపు వెళ్ళిపోయిందని, ఒక్కరికి నిండుగా 100 మార్కులు రావడం కష్టమైనటువంటి అంత కఠినమైన పరీక్షలో ఈసారి 67 మందికి 100కి 100 మార్కులు వచ్చాయని, దాంట్లో కూడా వరుసతో కూర్చొని ఒక సెంటర్లో కూర్చున్న వాళ్ళకి నంబర్ల ప్రకారం వాళ్ళే మంచి మార్కులు తెచ్చుకున్నారని, అంటే అక్కడ కాపీ జరిగిందని. అంతే కదా, ఒక సెంటర్లో 100 మంది, 20లో 40 మంది రాస్తే 40 మంది మంచి మార్కులు తెచ్చుకున్నారు, సేమ్ మార్కులు. అంటే
ఒకటికి 718 వస్తే, ఒకటికి 719 వస్తే, ఒక మార్క్ అట తప్పదన్నట్టు మార్చారు. మరి అందరికీ 718 ఇస్తే బాగోదు కదా. సో ఇటువంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇవి మనకు అద్భుతాలు అంటే మనకు ఆంధ్ర ఎలక్షన్స్, ఇవి అద్భుతాలు అనుకుంటే కష్టంగా మ్యానిపులేషన్స్, ఇవన్నీ కూడా మోసముతో చేసుకునేటువంటివి. కానీ దేవునితో జరిగేటువంటివన్నీ మోసంతో జరిగేటివి కాదు. కాబట్టి దేవుడు అటువంటి వాటిని యాక్సెప్ట్ చేయడు. అటువంటి వాటిని నేను అద్భుతం చేశాను, ఆశ్చర్యకరం చేశాను చెప్పడానికి వీలు కాదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనిస్తే శతాధిపతి పనివాడు సతత, ఇది లూకాసు వార్తలో కూడా ఉంది, మీరు గమనించండి. 7వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో మనం చూస్తా ఉన్నాం. అట్లాగే ఇంకొక పక్షవాయువు కలిగినటువంటి వాడు మార్క్స్ వార్తలోనే 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇవన్నీ శారీరక అద్భుతాలు అనేటువంటి అంశంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2వ అధ్యాయం మొదటి 12 వచనాల్లో మీరు గమనించినట్లయితే ఆయన వింటా ఉన్నాడని వినవచ్చినప్పుడు కదా పక్షవాయువు గల వాడిని ఆ రూమ్లో పైనుంచి దించటం ఒక అద్భుతమే కదా. ఎక్కడ పోయినాడో, ఎంతకాలం నుంచి శ్రమ పడుతున్నాడో మనకు తెలియదు, కానీ అతను స్వస్థత పొందుకోలేదు. అయితే దేవుని గురించి, యేసుప్రభు గురించి అతను విన్నాడు, అతని స్నేహితులు విన్నారు, అతని మంచాన్ని తీసుకొని వచ్చారు. ఆ రూమ్ అంతా టైట్గా ఉంది. అప్పుడు పైన పెంకులు ఉడబీకి ఖచ్చితంగా యేసుప్రభు ఎదుటికి ఆ మంచం వచ్చేటట్టుగా అతన్ని దించి ఆ స్వస్థతకు కారణమైనారు. కాబట్టి ఈ విధంగా ఒక అద్భుతం జరిగింది అనేది నేను శారీరకమైన అద్భుతాల్లో ఇదొక అద్భుతం అనేది మీకు జ్ఞాపకం చేస్తుంది. ఇది 4 సువార్తల్లో ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల్లో ఉంది. లూకా సువార్త 5వ అధ్యాయం 17 నుంచి 26 వచనాల్లో ఉంది. అట్లాగే యోహాను సువార్తలో కూడా ఇది ఉంది. 5వ అధ్యాయం మొదటి 18 వచనాల్లో మనం చూస్తా ఉన్నాం. అట్లాగే ఇంకొక 5వ అంశముగా ఊచ చేయగలిగినటువంటి వాడు మార్క్స్ వార్తలోనే 3వ అధ్యాయంలో 6 వచనాల్లో మనం చూస్తే సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు. ఊచ చేయి అంటే చెయ్యి ఉంది కానీ పతలా ఉంటుంది. కొంతమందికి సరిగా పెదక్క పుట్టి ఎముకలాగా అసలు ఏం ఉండదు, కొంతమంది కురచగా ఉంటుంది. అసలు దీంట్లో బలం అసలు ఇది ఉంది అంటే ఉన్నట్టుగానే వాడలేదు. ఒకటి పూర్తిగా ఎదగకుండా ఇంత పుట్టిగా ఉన్నట్టుగా ఉంటాయి, వేళ్ళు ఉండవు కొన్నిసార్లు. ఇలాగా ఊచ చేయి అంటే రకరకాలు, చెయ్యి ఉంది ఉండొచ్చు, లేకపోతే అది పని చేయకుండా ఉంటుంది అనేది సత్యం. ఈడు కష్టపడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు చూస్తే ఆయన మీద నేరం మోపవాలని విశ్రాంతి దినమున వాడిని స్వస్థపరిచ చేయాలని ఒక కుత్తికి పడితే ఆయన మీరు గమనిస్తే చూడండి, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే వెలుపలికి వెంటనే ఎవరో వెళ్ళి అతన్ని స్వస్థపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఊచ చేయగలవాడు స్వస్థపడినట్టుగా మనం 5వ అంశంగా చూస్తున్నాం. ఇంకా మీకు అందరికీ తెలిసినదే, మీరు చెప్పమంటే చెప్పలేదు కానీ శరీర రీతిగా అద్భుతం అంటే 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ గురించి మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. 12 సంవత్సరాల నుంచి రక్తం పూతూ ఉంది, అవి ఆగలేదు. ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది, ఎంతో ధనం ఖర్చు పెట్టుకుని ఉండవచ్చు, ఏదో జరిగి. కానీ ఆయన మీటింగ్కి ఏదో రోడ్డు మీద వెళ్తున్నాడు అనగానే వెళ్ళింది, వస్త్రపు చెంగు ముట్టుకున్నది, స్వస్థత పడింది. ఇది శారీరకమైన అద్భుతం, అవునా కాదా? మరి మీరు ఎందుకు చెప్పలేదు అడిగినప్పుడు? సో ఇదొకటి ఉంది. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వాటన్నిటిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది ఎక్కడుందంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం చెప్పగలరా? ఇక్కడుందో రెఫరెన్స్ చెప్తారా? 12 సంవత్సరాల మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుంచి 34 వరకు, మత్తయి సువార్త 9వ అధ్యాయం 19 నుంచి 22 వరకు, లూకా సువార్త 8వ అధ్యాయం 43 నుంచి 48 వరకు కూడా ఇటువంటి అంశాలను మనం చూస్తూ ఉన్నాం. ఇదే కాకుండా 7వ అద్భుతముగా 2 గుడ్డి వారిని దేవుడు స్వస్థపరిచి కళ్ళు తేటగా చేయటాన్ని మనం చూస్తాం. ఇది మన మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 27 నుంచి 31 అంశాలు 31 వరకు వర్సెస్ని మనం గమనించినట్లయితే 2 గుడ్డి వారిని ఆయన ఎద్దకు వచ్చిన యేసు, నేను ఇది చేయగలరని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా వారు నమ్ముచున్నాము ప్రభు అని అంటే అప్పుడు ఆయన వారి కన్నులు ముచ్చి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. ఇది శారీరకమైనటువంటి అద్భుతము. గుడ్డివారు బాగవుతూ ఉన్నారు, ఊచ చేయగల వారికి చేయి బాగా అవుతా ఉంది, జ్వరంతో పట్టినటువంటి వారు జ్వరం నుంచి విడుదల పొందుకుంటూ ఉన్నారు, కుష్ఠవ్యాధి పోయింది, పక్షవాయు కలిగినటువంటి వాడు బాగయ్యాడు. ఇవన్నీ శారీరకమైనటువంటి అద్భుతాలు. ఇవి చెప్పాలంటే లెక్కకు మించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా మనం జ్ఞాపకం చేసుకోవాలంటే 2 గుడ్డివారు మత్తయి సువార్త 9వ అధ్యాయం 27 నుంచి 31. ఇంకా మనం చూసుకుంటే మార్క్స్ వార్త 7వ అధ్యాయంలోనే మీరు గమనిస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయంలోనూ కూడా ఉన్నదన్నమాట. 21 నుంచి మీరు గమనిస్తే కుమార్తె దయ్యము పట్టి అపవిత్రాత్మ పట్టినటువంటి చిన్న బిడ్డ అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. యేసు అక్కడ నుండి 21వ వచనం 15వ అధ్యాయము మత్తయి సువార్తలో నుంచి నేను చదువుతున్నాను. ఇవి 3 సువార్తల్లో ఉన్నాయి, 2 సువార్తల్లో ఉన్నాయి. మత్తయి మార్కులో కూడా ఉంది 7వ అధ్యాయం 24 నుంచి 30వ వచనంలో. యేసు అక్కడ నుండి బయలుదేరి తీరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసిన. అందుకు ఆయన ఆమెతో ఒక మాట నేను చెప్పలేదు. అప్పుడు ఆయన చాలా జరిగింది, నువ్వు మాకు ఇదిగా వేరే అంటే లేదు ప్రభా,
బల్ల మీద ఉన్న రొట్టె ముక్కలు కింద పడితే కుక్కలు ఎరకని తింటాయి కదా, కనీసం అలాగన్నా నన్ను అనుకొని నాకు మేలు చేయమని అడిగినప్పుడు నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టు నీకు అవును కాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత పడిన అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అపవిత్రాత్మ పడినటువంటి చిన్న బిడ్డ స్వస్థత పడ్డాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక మనకు చెవుడు నత్తి ఉన్నటువంటి వాడు మార్కు సువార్తలో మనం 7వ అధ్యాయంలోనూ మనం చూస్తాం. 7వ అధ్యాయం 31 నుంచి 37 వచనాల్లో ఇవన్నీ మనం రోజు చదువుతా ఉంటే బైబిల్లో మనకు తెలుస్తాయి ఎట్లా ఏం కథ, దేవుడు ఎంత బాగా చేస్తూ ఉన్నాడు, మనకెందుకు చేయడు, మనకు కూడా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు మనకు కూడా ఇటువంటి అద్భుతాలు చేస్తాడు. శారీరక అద్భుతాలు, ఆత్మీయమైనటువంటి అద్భుతాలు, ఇంకా రకరకాలైనటువంటి అద్భుతాలు మనం చూడగలము. మన జీవితాల్లోకి అవి వస్తాయి అనేది మనం గమనించుకోగలుగుతాం. మీరు ఈ చెవుడు నత్తి కలిగినటువంటి వాడు మార్కు సువార్తలో మీరు గమనిస్తే 7వ అధ్యాయంలో 31 నుంచి 37 వచనం, ఆయన మరలా తూర్పు ప్రాంతంలో విడిచి సీదోను ద్వారా దెకపలి ప్రాంతంలో మీదుగా గలే సముద్రంలోకి వచ్చిన అప్పుడు వారు చెవుడు గల నత్తి వాడిని ఒక ఆయనకు తోడుకొని వచ్చాడు. ఇక్కడ వాడు కూడా ఎఫ్ఫాతా అని చెప్పగానే ఆ మాటకు తెరవబడిన అర్థము ఆయన చెవులు, వాడి చెవులు తెరవబడ్డాని, ఆయన నాలుగు సడలి నరం సడి వాడు తేటగా మాట్లాడుచుండెను అని 35వ వచనంలో మనం గమని. ఇవన్నీ కూడా శారీరకమైనటువంటి అద్భుతాలు. ఇవన్నీ మీరు చదువుతున్నారు, ఇవన్నీ కూడా మీకు జ్ఞాపకం ఉంటాయి. కానీ ఈ పరిస్థితులు అంటే మన జీవితాల్లో ఎటువంటివి వచ్చినప్పుడు, ఇటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇటువంటివి చేసుకున్నప్పుడు మన ఆత్మలో వర్ధిల్లటం అనేది జరుగుతుంది. అవును, మనకు కూడా జరుగుతాయి, మనకు కూడా అదే దేవుడు కాబట్టి సహాయం చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకొక గుడ్డివాడు, ఇది ఎక్కడంటే బెత్సైదాలో, మరి మార్కు సువార్త 8వ అధ్యాయంలో 22 నుంచి 26 వరకు గుడ్డివాడు బెత్సైదాలో గుడ్డివాడిని బాగు చేయటాన్ని మనం చూస్తా ఉన్నాం. మరి అట్లాగే లూకా సువార్త 13వ అధ్యాయం 10 నుంచి 17 వచనాల్లో 18 సంవత్సరముల నుంచి ఒక దయ్యం పడుతున్నది, అదేం ఏమీ చేయదు, బలహీనపరచు దురాత్మ అని ఉంటుంది. బలహీనపరచు అంటే ఏముండదు, ఎప్పుడు కూడా నీరసం, ఏం తిన్నా ఎంత తిన్నా ఏమి ఉండదు అనమాట. వంటి కంటదు నీరసం బలహీనపరచు దురాత్మ. మీరు గమనిస్తే బలహీనపరచు దయ్యము పట్టినటువంటి స్త్రీని దేవుడు అక్కడ బాగు చేయడానికి లూకా సువార్త 13వ అధ్యాయం 10 నుంచి 17 వచనాల్లో ఈ మాట మనం గమనిస్తాం. మీరు గమనిస్తే లూకా సువార్త 13వ అధ్యాయంలో మీరు గమనిస్తే 18 సంవత్సరాలుగా బలహీనపరచు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. 10వ వచనంలో మీరు గమనిస్తే 11వ వచనంలో 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండి ఆమెను దేవుడు స్వస్థపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. శారీరకపరమైనటువంటి అద్భుతాలను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు ఆ రోజుల్లో చేశాడు అంటే ఎందుకోసం అంటే ఇదిగో మనలో ఇప్పుడు విశ్వాసాన్ని నింపడానికి, మన పట్ల అటువంటి కృప కలిగినటువంటి దేవుడు అటువంటి కార్యాలు చేస్తాడనేటువంటి నమ్మకంలో మనం ముందుకు వెళ్ళటానికి అన్న అంశాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మనం చూస్తే లూకా సువార్త 14వ అధ్యాయంలోనే మీరు మొదటి వచనంలోనే మీరు గమనిస్తే 2వ వచనంలో చూడండి, అప్పుడు జలోదర రోగము కలిగిన ఒకడు అతని ఎదుట ఉండెను, అది విశ్రాంతి దినాన జరిగింది, అతన్ని కూడా దేవుడు స్వస్థపరచటాన్ని జలోదర రోగము అనే దాన్ని కూడా దేవుడు ఇటువంటి ఈ రోజుల్లో మనం ఇటువంటివన్నీ ఇంకా మాడిఫై అయినటువంటి పేర్లతో కొత్త రోగాలతో మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు అద్భుతంగా స్వస్థతని ఇస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. మనము లోకపరంగా మనం వెళ్ళాల్సి వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి, మందులు వేసుకొస్తే వేయాలి. కానీ దేవుడు అద్భుతం అంటే అదేదో చేస్తే వచ్చేటువంటి అద్భుతం కాదు. హాస్పిటల్కి వెళితే మందులు వేసుకుంటే జరిగేది అద్భుతం కాదు, అది న్యాచురల్ ఫెనామినా, అది పద్ధతి ప్రకారం మనం వెళ్ళి చేసుకునేది. వీటికి అటువంటి అందే చెప్పాను ముందుగానే, ఈ అద్భుతాలకు దేర్ ఇస్ నో రీజన్, సైంటిఫిక్ రీజన్ ఉండదు. అరే నువ్వు మందులే వేసుకోలేదు కదరా, అరే నువ్వు అట్లా పోలేదు కదరా, ఏమన్నా తాయితే కట్టుకోలేదు కదరా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు ఈ రోగాల్లో కదా. అటువంటి ఏమీ లేకుండానే దేవుడు శారీరకమైనటువంటి అద్భుతాలు మన పట్ల చేస్తూ ఉంటాడు, చేస్తాడు. కానీ మనలో ఉండవలసింది నమ్మకం, మనలో ఉండవలసింది మంచి విశ్వాసం, మనలో ఉండవలసింది ఆయనతో దగ్గరి సంబంధం. నేను ముట్టను, ఆయనతో మాట్లాడను, ఆయన ఎవరో నేనెవరో అనేంత లెవెల్లో ఉండి మళ్ళీ నాకు చేయలేదంటే ఎందుకు చేస్తాడు, ఎలా చేస్తాడు, చేయడు. కాబట్టి వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలామంది. ఇంకోటి ఏంటంటే మనకు కుష్టివ్యాధి అంటే నాకు ఒకటి జ్ఞాపకం, 10 మంది కుష్టివ్యాధి. మనందరికీ తెలిసినటువంటి అంశం ఏంటంటే లూకా సువార్త 17వ అధ్యాయంలో 10 మంది కుష్టి వాళ్ళని దేవుడు బాగు చేసినట్టుగా చూస్తున్నాం. అది పెద్దగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏంటంటే 10 మంది వెళ్తూ ఉండగా బాగైనారు, మళ్ళీ ఒకటి వెళ్ళి ప్రభువా ఈయన బాగైనా అని చెప్పి మిగతా వాళ్ళు ఏదని అడుగుతారు. మిగతా 90 ఎక్కడ పోయినారంటే వాళ్ళు రాలేదు. ఇప్పుడు అట్లా మనం కూడా ఏంటంటే ఏరుదాటాక తెప్ప తగిలేసే రకం, మేలు జరిగినాక ఆయన ఎవరు అనే రకం. ఇది కాపరి విషయంలోనే కాదు, దేవునితో కూడా మనం ఇలాగే నాటకాలు ఆడుతూ ఉంటాం. అందువల్ల మనం అనేక రీతిలుగా నష్టపోతూ ఉంటాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత గుడ్డివాళ్ళ విషయానికి వస్తే ఇంకోటి ఎరికో గుడ్డివాడు కూడా ఉన్నాడు. ఎరికోలో కూడా గుడ్డివాడు మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుంచి 52 వచనాలు, మత్తయి సువార్త 20వ అధ్యాయం 29 నుంచి 34 వచనాలు, లూకా సువార్త 18 నుంచి 18వ అధ్యాయం 35 నుంచి 43 వచనాలు, యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి చాప్టర్ అంతా దాని మీదనే ఉంటుంది.
సో ఈ విధంగా మనం అనేక విషయాలను గమనిస్తూ ఉన్నాం. తర్వాత ఇంకా కానాలో మరి పెళ్లి విందు ప్రధాని కుమారుడికి ఉన్నటువంటి రోగాన్ని దేవుడు స్వస్థ యోహాను సువార్త 4వ అధ్యాయం 46 నుంచి 54 వచనాల్లో చూస్తాం. మరి ఇది ఇంకోటి ఉంది, బెతెస్దా కోనేటి దగ్గర వాడు పాపం చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ నీరు కదిలించబడ్డప్పుడు ఈ తీసుకుపోయి ముంచేవాడు ఎవడు లేడు. కాబట్టి యేసు ప్రభు వచ్చి నువ్వు స్వస్థపరచబడగోరుతున్నావు అంటే, ప్రభా అయితే నా కష్టం, ఆ నీరు కదిలించినప్పుడు దేవదూత వచ్చి నీరు కదిలించినప్పుడు ఎవడు మొదట దిగుతాడో వాడు స్వస్థపరచబడతాడు. కాబట్టి నేను ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నాను, అక్కడ దించే వాళ్ళు ఎవరు లేరంటే దేవుడు వారిని స్వస్థపరిచి పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సమయం సరిపోదు కాబట్టి నేను అన్ని చెప్పలేకపోతాను, అన్ని జ్ఞాపకం చేయలేకపోతున్నాను. మీరు వాక్యాన్ని చదువుతూ ఉంటే, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఇటువంటి విషయాల్లో మీకున్న విశ్వాసం బలపడుతుంది. దాని ద్వారా మీ పట్ల కూడా దేవుడు ఇటువంటి అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. అలాగని మండిగా మనం ఈ లోకరీతిగా ఇబ్బందులు ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, మెడిసిన్స్ వేసుకోవద్దని చెప్పడం కాదు. కానీ నిజమైనటువంటి విశ్వాసం ద్వారా మనం ప్రయాసపడితే, పురాకులాడితే, దేవుని యందు భయభక్తులతో మొరపెట్టుకుంటే తప్పక దేవుడు సహాయం చేస్తాడు, తప్పక శరీరరీతిగా అద్భుతాలు చేస్తాడు. ఇక మనకి మిగతా అంశాలు మనకు తెలుసు. దయ్యాలంటే మనం ఇంకా ఉత్సాహంతో ఊపుతూ ముందుకు వెళ్తూ ఉంటాం కదా. దయ్యాలు వెళ్ళగొట్టడం, దయ్యాలు చూడడం, దయ్యాలు వెళ్ళిపోయినప్పుడు వచ్చే స్వస్థతలు మనం చూస్తే చాలా చాలా ఉన్నాయి. అపవిత్రాత్మ పట్టిన ఒకని మార్కు సువార్త 1వ అధ్యాయంలో 23 నుంచి 28 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అపవిత్రాత్మ పట్టినటువంటి ఒకడు మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో 23 నుంచి 28 వచనాల్లో మనం చూస్తే, 23 నుంచి 28 చూస్తే చూడండి, అందుకు విస్మయం ఉంది, కేక వేసి వాడిని విడిచిపోయిన అనే మాట మనం చూస్తున్నాం. 25వ వచనం, అందుకు యేసు ఊరకొండము వాడిని అపవిత్రతను పడిన వాడు ఏం చేస్తున్నాడు, వచ్చి నజరేయుడకు యేసు, మాతో నీకేమి పని, మమ్మల్ని నశింపచేయటకు వచ్చితివా అని అంటే, నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసింది. అందుకు యేసు ఊరకొండము వాడిని విడిచిపోమని దాన్ని గద్దిప్పక అపవిత్రత్వం వాడిని విడుదల నుంచి పెద్ద కేక వేసి వాడిని విడిచిపోయాను. అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నది అని అనుకున్నారు అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తామన్నాం. అట్లాగే సేన పందుల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దయాలన్నీ కూడా సేన అనేటువంటి దయ్యం పట్టేటువంటి వాడిని దేవుడు బాగు చేయటం మన అందరికీ తెలుసు. ఇవి కూడా 4 సువార్తల్లో 3 సువార్తలు మనం చూస్తాం, మార్కు సువార్త, మత్తయి సువార్త, లూకా సువార్తలో. అలాగే మరి అపవిత్రాత్మ కలిగినటువంటి చిన్న బిడ్డ మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, ఆమె తీసుకొచ్చింది కుమార్తెను, అపవిత్రాత్మతో బంధింపబడేటువంటి బిడ్డ, ఆమె స్వస్థపడ్డాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి కొన్నిసార్లు మన అనారోగ్యాలకి, మన అస్వస్థతకి మనకు ఉన్నటువంటి ఆ చీకటి ప్రభావాలు, దురాత్మశక్తులు కూడా కారణమవుతూ ఉంటాయి. కాబట్టి మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని వాటి నుంచి విడుదల పొందుకుంటే ఖచ్చితమైన స్వస్థత, విడుదల మనకు కలుగుతూ ఉంటుంది అనేది మనకు తెలుసు. ఇంకా జ్ఞాపకం చేయాల్సి వస్తే, మూగవాడు, మూర్ఛవాడు శిష్యులు పోగొట్టలేకపోయినారని చెప్తాడు. దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళ తండ్రి చెప్తాడు, మీ శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళాను, వాళ్ళ కాలేదని చెప్తే దేవుడు అంటాడు, ఉపవాస ప్రార్థన వల్ల ఇది జరుగుద్ది అని వాడిని స్వస్థపరిచి పంపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకారాలు జరగాలంటే విశ్వాసం ప్రాముఖ్యమైనది, అనుబంధం ప్రాముఖ్యమైనది. ఏదో మనం రిక్వెస్ట్ ఇచ్చాము పోయాము అంటే వాడికి జరగదు. నువ్వు ఎప్పుడో ఏదో కింగ్ లాగా వచ్చేసి ఒక రిక్వెస్ట్ పెట్టేసి పోతే దేవుడు చేయడు, కాపరి చేసినంత మాత్రాన దేవుడు వినడు. కాబట్టి నీ వంతు బాధ్యత ఏమిటంటే, నీ విశ్వాసం సన్నగిల్లకుండా, నీతో దేవుని అనుబంధాన్ని, ప్రేమను, ఆ బాధ్యతను, ఆ బరువును తెంచుకోకుండా ముందు కొనసాగినట్లయితే నీవు కూడా ఇటువంటి అద్భుతాలు చేస్తావు. మూర్ఛ మార్కు సువార్త 9:14 నుంచి 29, మత్తయి సువార్త 17:14 నుంచి 21, లూకా సువార్త 9వ అధ్యాయం 37 నుంచి 43 వచనాల్లో ఈ అంశాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. ఇదే కాకుండా యేసు ప్రభువే కాదు, మనం 2-3 సందర్భాల్లో సువార్తల్లోనే చూస్తాం. శిష్యులు వచ్చి చెప్తారు, యేసయ్య నీ పేరు మీద ఒకడు దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, మరి వాడిని మేము ఆటంకపరచాలా ఏంటి అని అడిగితే, ఆటంకపరచవద్దు, నా నామమున జరుగుతున్న పని కాబట్టి ఆటంకపరచవద్దు, వాడు మన శత్రువు కాదు, మిత్రుడు, ఎందుకంటే నా నామాన్ని, నా పేరునే వాడుకుంటున్నాడు. ఈ రోజుల్లో అలా పేరును వాడుకున్నా కూడా మనం కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉన్నాం. కాబట్టి వాటి నుంచి కూడా విడుదల పొందుకోవాలనేది మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మరి గమనించినట్లయితే చాలా వరకు ఈ అద్భుతాలు మనం గమనించాల్సి వస్తే మన ద్వారా కూడా దేవుడు జరిగించుకుంటాడు. ఎందుకంటే అపోస్తులను మనం చూస్తే, పౌలును కన్నా మనం చూస్తే, పౌలు చేత విశేషమైన అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట ఉంటుంది. పౌలు చేత విశేషమైన అద్భుతాలు జరిగించుకోవడాన్ని దేవుడు మనం చూస్తా ఉన్నాం. ఆ మాట అక్కడ క్లియర్గా రాయబడి ఉన్నది, మనం గమనించుకోవాలి. వీటన్నింటినీ కూడా మనం గమనించుకుంటే ఎందుకు జరగవంటే మిస్ప్లేస్డ్ ప్రియారిటీస్ అండి. పౌలు లాంటి వాడు ఎందుకు చేయగలిగాడు, పేతురు లాంటి వాడు ఎందుకు చేయాలంటే, వాళ్ళకి మొదటి స్థానం, చివరి స్థానం ఏదైనా కానీ దేవుడే మొదట, దేవుడే అన్నిటికీ దేవుడే మొదటి స్థానం. మనకి ఎట్లుంటుందంటే, దీనికైతే దేవుడు, దానికైతే నేను, దీనికైతే మా చిన్న ఆయన, దానికైతే మా పెద్ద ఆయన, దీనికైతే మా మామ, దానికైతే మా వదిన, రకరకాలుగా ప్రియారిటీస్, ముఖ్యాలు మారిపోతూ ఉంటాయి, ప్రాముఖ్యాలు మారిపోతూ ఉంటాయి.
ఈ పేతురు, ఈ పౌలు, ఈ అపోస్తులకంతా ప్రాముఖ్యత ఏంటంటే అన్నిటికీ దేవుడే. అందుకే వాళ్ళ ద్వారా దేవుడు అనేకమైనటువంటి, పౌలు ద్వారా, అసలు పౌలు తర్వాత వచ్చాడు కదా ఫీల్డ్లోకి, పేతురు మొదటి నుంచి ఉన్నాడు. పౌలు ద్వారా, పేతురు ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు, విశేషమైనటువంటి అద్భుతాలు జరిగించుకున్నారు అనేది మనం. ఇంకోటి ఏంటంటే చెదిరిన విశ్వాసం. ఈ రోజున్న విశ్వాసం గంట తర్వాత ఉండదు. మనకున్నటువంటి చాలా చెడ్డ లోటు అందామా, బలహీనత ఉందామో, కానీ ఇప్పుడున్నటువంటి ఒక ఇష్యూలో నా బలం ఎంత ఉందంటే ఇంత ఉంది అనుకుంటాం. రెండోసారి ఇంకొక ఇష్యూ పోయేసరికి ఇది ఏమోలేబ్బా అన్నట్టు, అంటే బలహీనపడ్డ విశ్వాసం. అందువల్ల మనం అద్భుతాలు చూడలేకపోతున్నాం, ఆశ్చర్యకార్యాలు చూడలేకపోతున్నాం మన జీవితాల్లో కానీ, ఇతరుల జీవితాల్లో కానీ. మనం ప్రార్థన చేసినప్పుడు ఇతరులు కూడా అవి జరుగుతున్నప్పుడు అవి చూడడానికి కూడా మనకు వీలు కావట్లేదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకోటి ప్రేయర్ లైఫ్ సరిగా లేకపోవటం. కష్టం వచ్చినా, ఇష్టం వచ్చినా మొదటి పక్కన పెట్టేది బైబిలే. మీరు ఏమన్నా అనుకోండి, మొట్టమొదట ఇప్పుడే చెప్తున్నాను కదా, ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని నేను రెఫరెన్స్లు ఎందుకు రాసుకున్నానంటే మీరు చదువుతారో లేదో ఒకసారి చెప్తే బాగుంటుంది. నిజానికి మీరే చదువుంటే ఇన్ని అవసరంలా నేను 2-3 చూపించేసి పక్కకి వెళ్ళిపోయేటచ్చు. కారణం ఏంటంటే బైబిల్ చదువుతున్నట్టే ఉంటుంది కానీ చదవరు మీరు. కారణం ఏంటంటే చదువుతున్నారు, పెద్దలతో కళ్ళతో చూస్తున్నారు, కానీ అది హృదయంలోనికి వెళ్ళట్లేదు. హృదయంలోనికి వెళ్తే ఇగో వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది. ఈ రెండింటికి తగ్గించుకొని చూసుకొని దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకుంటే ఖచ్చితంగా అది మన పట్ల పనిచేస్తుంది, ఇతరుల పట్ల కూడా అది పనిచేస్తుంది. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి, భయాలు, భీతులు, పిరికితనాలు, దేవుడి పట్ల మనకున్నటువంటి విశ్వాసంలో అలజడులు, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తే పేతురును వాడుకున్నాడు, పౌలును వాడుకున్నాడు, నన్ను వాడుకుంటాడు అనేది సత్యం సత్యం సత్యం. ఈ అంశాలను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇవే కాకుండా ఇంకా మూడవ అంటే ఏంటంటే ప్రకృతి సంబంధమైనటువంటి అద్భుతాలు. నీకు ప్రకృతిని అంతా కూడా దేవుడు ఏర్పాటు చేసి నీవు యజమానిగా నీ కంట్రోల్లో వాటిని ఉంచాడు. ఏ చెట్టు సేమైనా, ఒక ఆకు కదలాలన్నా ఆగిపోవాలన్నా నీవు బలం, నీకుంది బలం. నువ్వు ఆజ్ఞాపిస్తే ఆకులు, చెట్లు కూడా కదలకుండా నిలబడిపోవాలి. అది దేవుడు నీకు ఇచ్చినటువంటి పరపతి, దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థానం. కానీ నీ స్వార్థం వల్ల నీకుండేటువంటి ఇదిగో ఇప్పుడు చెప్పుకున్నట్టు విశ్వాసంలో నిలకడలేని స్థితి, ప్రేయర్లో నిలకడలేని స్థితి, వాక్యంలో నిలకడలేని స్థితి వల్ల ఇవన్నీ కూడా మనము అధికారాలను పోగొట్టుకున్నాం. నిజానికి మనం దేవుడి ప్రకృతి విషయంలో వస్తే గలిలయ సముద్రంలో లూకా సువార్తలో మనం చూస్తాం. అలాగే యోహాను సువార్త 21లో కూడా చూస్తాం. 5వ అధ్యాయంలో లూకా సువార్త 5:1-11 మనం చూస్తే గలిలయ సముద్రంలో వాళ్ళు అప్పటికే చాలా అలసిపోయారు, చాలా ట్రై చేశారు, ఏం పడల, చేపలు పడల. 5వ అధ్యాయంలో మీరు గమనిస్తే మొదటి 11 వచనాల్లో జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసెరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున 2 దినలను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండరి. అంటే ఏంటంటే పని అయిపోయింది, ఇక కడిగి దాచిపెట్టుకోవాలి. అట్లే పెట్టరు కదా, పని అయిపోయినాక వస్తువులను ఎలా పెట్టుకుంటారా? లేదు, ఈవెన్ పెయింటర్స్ కూడా అలాగే మంచిగా కడిగి ఎత్తి పెట్టుకుంటారు, మళ్ళీ రేపటి దినానికి సిద్ధపరచుకోరు. అయితే ఎందుకంటే ఏమి పడలేదు కాబట్టి ఇక ఆ వలలు కడిగి పెట్టుకుంటా ఉంటే ఆయన దోణెలలో సియోమోనుడైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతను అడిగి కూర్చుంటే దోణెలోని జనసమ్మకు బోధించుండాను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నువ్వు దోణెను లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఇప్పటి వరకు ట్రై చేసి కడిగి పెట్టుకున్నావు, మళ్ళీ ఏమంటే మళ్ళీ ఎవడు కడుక్కుంటాడు స్వామి పో అంటావు, నువ్వు నేనైతే అదే సార్. కానీ పేతురు ఆ మాట అనలేదు. ఏమన్నాడంటే, సీమోను ఏలినవాడ, రాత్రి అంతా మేము ప్రయాసపడితే కానీ మాకు ఏమీ దొరకలేదు. రాత్రంతా కూడా అప్పటికప్పుడు ప్రయాణం చేయాలి, అప్పటికప్పుడు ప్రయాసపడాల, రాత్రంతా శ్రమపడ్డా కూడా ఒక్క చేప కూడా దొరకలేదయ్యా అని మళ్ళీ ఏమంటున్నాడు, అయినను నీ మాట చొప్పున. మనం దేవునితో మాట్లాడేటప్పుడు ఇలా ఉండాలి, అయినను ఇన్ని చెప్పాను కదా, అయినా నీదే రాజ్యం, నీ మాట చొప్పున, నీ చిత్తం చొప్పున అనాలి. అనగలిగినప్పుడే దేవుడు చేయగలుగుతాడు. ఇన్ని చెప్పాను, ఇంకా నా చిత్తమంతా నెరవేర్చంటే కుదరదు. ఇప్పుడు వాళ్ళు చూస్తే ఏమైందని ఆ మాట నీ చెప్పిన వలలు వేతమని చెప్పి వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు చినిగిపోయినాయి, వలలు చినిగిపోయి అంత పట్టారు. సో ఇప్పుడు ఏమైంది, సముద్రము లోబడింది, చేపలు లోబడ్డాయి. ప్రకృతిలో సముద్రములో అంతవరకు వాళ్ళకి దొరకలేదు, కానీ ఇప్పుడు దేవుడు చెప్పిన తర్వాత నోరు మూసుకొని సముద్రం అన్నీ ఒక దగ్గరికి రమ్మన్నది, చేపలన్నీ ఒక దగ్గరికి వచ్చినాయి. ఎక్కడికి వచ్చినాయండి? వారి వలలలోకి వచ్చినాయి. కొంచెము మట్టుకు వాళ్ళు సముద్రం అంటే ఒకవేళ రాత్రంతా ప్రయాసపడ్డారంటే ఎన్ని చోట్ల తిరిగి ఈ నుంచి ఆటికి, ఆ నుంచి ఆటికి ఎంత లోతుకు పోయినారో పాపం. కానీ ఇక్కడ నుంచి ఏమైంది, దరి నుంచి కొంత దూరం. అంటే ఇప్పుడు ఆ సముద్రం ఏమి చెప్పింది చేపలకి, తనలో ఉన్న చేపలకి, ఒడ్డునే ఉన్నాడు యేసయ్య ఆడికి పో అన్నారు, అంతే. అవన్నీ ఇప్పుడు ప్రకృతి సహకరించినట్టు లోకంలో కూడా ఒక మాట ఉంది, ఒక మంచి పనికి ప్రకృతి కూడా సహకరిస్తుంది అని చెప్తారు. అవును, నిజమే. నలుగురికి మంచి జరిగే పని, మంచి చేసే పని ఏదున్నా ప్రకృతి సైతం కూడా కనికరిస్తుంది, సహాయం చేస్తుంది.
స్వార్థంతో ఉన్న వారికి ఏ ప్రకృతి సహకరించదు. కష్టపడాల్సిందే పాపం. ఇలాగా మీరు గమనిస్తే ఇదొకటే కాదు, అట్లాగే మార్కు సువార్త 4వ అధ్యాయంలో మీరు గమనిస్తే 35 నుంచి 41, మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి 27, లూకా సువార్త 8వ అధ్యాయం 22 నుంచి 25 వరకు చూస్తే గలిలీ సముద్రంలో తుఫాను నెమ్మదిపరిచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏమన్నాడు? అయ్యా మేము అయిపోయింది మా పని అన్నప్పుడు ఏమన్నాడు? యేసయ్య అల్ప విశ్వాసులారా ఏమన్నాడు? ఒకసారి చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 8వ అధ్యాయం, లూకా సువార్త 22 నుంచి 25 చూడండి. 8వ అధ్యాయంలో 22 నుంచి చూస్తే మీరు ఏమన్నది అక్కడ చూడండి. అపాయకరమైన స్థితి, వారు ధోని నీళ్లతో నిండిన వారు అపాయకరమైన స్థితిలో ఉంటారు కనుక ఆయన ఎందుకు వచ్చి ప్రభా నశించిపోతున్నామని గద్దింపగా ఆయన లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగను గద్దింపగా అవి అణిగి నిమ్మలమాయను. ఎంత పెద్ద అలజడి ఉన్నా దేవుడు దాన్ని ఒక్క క్షణంలో నిమ్మలపరచగలిగినటువంటి దేవుడు. ఇటువంటి అద్భుతాలు కావాలండి. ఎంతసేపు జ్వరం తగ్గింది, దగ్గితే తుమ్మితే ఏదో అయ్యింది, దాన్ని బట్టి మాకు స్వస్థత వచ్చింది, దేవుడు జలుబు తీసి, అవి కాదు. ఇవి గొప్పనైనవి, ఆధిక్యత కలిగినటువంటివి, గొప్పగా 10 మందిని ఆ యొక్క అనుభవంలోనికి లేదా ఆ యొక్క నమ్మకంలోనికి నడిపించేటువంటివి కావాలి. మనం చెప్పుకునేటివన్నీ కూడా నిజమైనటువంటి సాక్ష్యాలు కావు, టెస్ట్ మనీస్ అనేవి కావు. 10 మందిని ప్రేరేపించగలిగినటువంటి స్థితి కలిగినటువంటివే టెస్ట్ మనీస్ అంటే. నాకు అది జరిగింది, ఇది జరిగింది, అది పోతే, ఇవన్నీ సరదాగా జనరల్గా జరగాల్సినటివే జరుగుతున్నాయి మన జీవితాలలో. అవి కాదు అద్భుతాలు, ఇవి అద్భుతాలు అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాటిని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత భోజనం కథ తెలుసు కదా, 5,000 మంది వాళ్ళకి పెట్టడం తిండి కదా అమ్మా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి భావించున్నాడు. ప్రకృతి సహకరించిందా? ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు ఏం కొని తీసుకురాలేదు. ఇది 2 చోట్ల జరిగింది. మళ్ళీ ఒక్కో చోట కూడా 5,000 మంది పురుషులకు పెట్టాడు అనేది ఒక మాట మనం గమనిస్తూ ఉంటాం. 4,000 మంది, 5,000 మంది పురుషులకు వచ్చేసి మార్కు సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంది. అలాగే 4,000 మంది పురుషులు అనే మాట మార్కు సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కూడా చూస్తున్నాం. అంటే ప్రకృతి సైతం సహకరిస్తుంది మంచి పని కోసం. అది దేవునికనే కాదు, ఈవెన్ మనకైనా. మనం దేవుని బిడ్డలము, దేవునితో మనకు గట్టి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి దేవుడు చెప్తేనే కాదు, మనం చెప్పినా కూర్చోవాలా లేయాలి. ఏవి? ప్రాణము లేని చెట్లు చేమలు సైతము, ప్రాణం ఉన్నవి కాదు. ఈ రోజుల్లో మనం ప్రాణం ఉన్న వాటిని బ్రతిమాలుకున్న అవి మనకు పనిచేయట్లేదు. మనుషులు పనిచేయట్లేదు, జంతువులు పనిచేయట్లేదు, చెట్టు చేమలు పనిచేయట్లేదు. ఈ అధికారాన్ని మనిషి ఎందుకు పోగొట్టుకుని, దేవుడు ఇచ్చాడు అధికారం వాటికి, కానీ ఎందుకు పోగొట్టుకున్నామంటే మన అవిశ్వాసం వల్ల, మన బలహీనతల వల్ల, మన అపనమ్మకాల వల్ల వాటిని పోగొట్టుకున్నామనేది మనం చూస్తూ ఉన్నాం. 4 ఇంకా అద్భుతం అంటే ప్రకృతి సహకరించడం అంటే నీటి మీద నడవటం. నీటి మీద నడవటం అనేది ఒక అద్భుతం. ఇవన్నీ కూడా మీకు రెఫరెన్సులు తెలుసు. ఇంకా పేతురు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పన్ను కట్టాలి అంటే, మన దగ్గర ఎక్కడ ఉన్న డబ్బులు ఏం కడతాం, పో నేను దేవుని కదా అనలే యేసయ్య. పో సముద్ర బోర్డుకు పో, ఒక చేప దొరుకుతుంది, చేపను తెరువు, చేప నోట్లో. అంటే ఇవన్నీ కూడా దేవునికి ప్రకృతి సహకరించింది, మనుషులు సహకరించిందని కాదు, మనకు సైతం సహకరించింది. నిజంగా దేవునితో తగినటువంటి లింకప్ మనం కలిగి ఉంటే, నాతో ఉన్నటువంటి లింకప్ నాతో ఉంటే ఆ పనులు అలా జరిగిపోతూ ఉంటాయి. మనం కేసీఆర్నో, లేకపోతే రేవంత్ రెడ్డి గారినో, లేకపోతే అక్కడ చంద్రబాబు నాయుడు గారినో మంచి ఫ్రెండ్షిప్తో ఉన్నాం అనుకోండి, నువ్వు చెప్పక్కర్లా, ఆఫీస్కి వెళ్ళావు అనుకో, వాడికి కుర్చీ వేసి కూర్చోబెడతాడు. ఏం పని మీద వచ్చినారని పని చేసి పెడతాడు. ఎందుకు? నాకంటే ముందు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ కనిపిస్తుంటుంది. అట్లాగే మనం దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్, దేవుని యొక్క ప్రభావమును మనలో ఉంచుకున్నట్లయితే మనకు అన్నీ లోబడతాయి, అన్నీ దానంతక పనులు జరిగిపోతూ ఉంటాయి. దేని గురించి వేదన, చింత, బాధ పడక్కర్లేదు, ఇది నాకు ఎందుకు జరగలేదు అనే అవకాశమే నీకు ఉండదు. అలా జరిగిపోతూ ఉంటాయి. తన ప్రియులు నిద్రించుండగా ఇస్తాడని, అన్నీ అతన్ని నమ్మిన వారికి, అతన్ని ప్రేమించిన వారికి అన్ని సమకూడి జరుగుతాయి. అంటే సమకూడి జరగడం అంటే ప్రకృతి కూడా సహకరిస్తుంది, అన్ని సమకూడి జరుగుతాయి నీకు. ఇటువంటివన్నీ కూడా మనం ప్రకృతి సంబంధమైనటువంటి అద్భుతాలుగా మనం చూస్తున్నాం. షెకెలు తర్వాత ఆయనకు తినడానికి వెళ్ళినప్పుడు అంజూరపు చెట్టు చివరి రోజుల్లో మనం లెంట్ డేస్లో జ్ఞాపకం చేసుకుంటాం. ఒక పండు అయినా ఉందా అని చూస్తే ఒక పండు కూడా కనపడలా. ఏమన్నాడు దేవుడు? పో అన్నాడు. పో అనగానే ఏమైంది? అంజూరపు చెట్టు ఏమైంది? అయ్యా ఎండిపోయింది. జాగ్రత్తగా ఉండాలి మనం దేవుని విషయాలు. ఇష్టారాజ్యంగా ఉండటానికి వీల్లేదు. ఇది కూడా ప్రకృతి సంబంధమైనటువంటి అద్భుతమే కదా. ఒక మాట వద్దు పోనగానే ఎండిపోయి. ఇంకా మనం చూస్తే ఇటువంటివన్నీ ఉన్నాయి. కానాను పెళ్లి విందులో నీటిని ద్రాక్ష రసంగా మార్చడం అద్భుతం కాదు, సహజమైన అద్భుతం. అది ప్రకృతి సంబంధమైన. నీళ్ళు ఆడ పోసినాడు, మళ్ళీ నీళ్ళు ముంచి తీసుకుపోయినాడు.
తినేవాళ్ళు ఏమన్నారు, ఇంత అద్భుతమైనటువంటి ద్రాక్ష రసం, ప్రకృతి సైతం నీకు సహకరిస్తుంది, పనులు జరగటంలో నీకు సహకారం అందిస్తుంది అనేది. మరి ఇంకా ఇది చాలా ఉన్నాయండి, చాలా చాలా ఉన్నాయి. ఇది కాకుండా ఇట్లాగే ఇంకోసారి చేపలు పట్టేది కూడా, తిబెరియా సముద్రంలో కూడా చేపలు దొరకలేదని ఇబ్బంది పడుతున్నాడు. యేసు ప్రభు చెప్తాడు, వేస్తే ఎన్ని చేపలు పట్టారు. కాబట్టి ఇదేంది నాకు అని నేను అనుకోకర్లేదు, నీకు ప్రతిదీ సహకరిస్తుంది. ఎప్పుడు సహకరిస్తుందండి? నీకు దేవుని సన్నిధి లేకుండా పోయి ఆ చెట్టు కూలిపో, ఈ సముద్రం ఎండిపో, ప్రియదర్శిని పార్క్ లేచిపో, పక్కన ఉన్నటువంటి సరూనగర్ చెరువు ఎండిపో అంటే ఎండిపో. దానికి కూడా ఒక పద్ధతి ఏంటిది? నీ గుండె నిండుగా యేసయ్య ఉండాలి, నీ హృదయం నిండుగా యేసయ్య నమ్మకం, విశ్వాసం, ప్రేమ ఉంచే నీకు అన్నీ కూడా జరుగుతాయనేది మనం గమనించుకోవచ్చు. చివరిగా పునరుద్ధరణ అంటే ఇది చెప్పాను కదా, ఈ చనిపోయిన వారిని సైతం అంటే జీవంనిచ్చేటువంటి దేవుడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది లేదు, ఎక్కడి నుంచి వస్తుంది, ఇది కాదు అని అనుకోవద్దు. నీకు అది లేదు అన్నది నీ దగ్గరికి తీసుకొని వచ్చి పెడతాడు దేవుడు. అది లేదు అన్నది నీ కొరకు తీసుకొని వచ్చి పెడతాడు. ఇది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదట ఈ బ్రతికించిన విషయాల్లో నాయీనను ఊరు విధవరాలి కుమారుడు. మీరు లూకా సువార్త 7వ అధ్యాయంలో చూస్తే 11 నుంచి 17 వచనాల్లో నయీనను ఊరిలో విధవరాలి కుమారుడిని దేవుడు బతికించి ఇవ్వడానికి. ఎందుకంటే వాళ్ళు ఏం అడగలా, పాడి ఎదురైంది. చూస్తే ఏమైంది అంటే, ఇదిగో ఆమె చనిపోయింది, భర్త లేడు, విధవరాలండి, ఇంకెవరు లేరు, ఒక్కటి ఒంటరి బ్రతుకు, భర్త లేడు, ముందే చనిపోయినాడు, ఉన్న ఒక్క కొడుకు ఇప్పుడు లేదు అనగానే యేసు ప్రభుకి కనికరం పుట్టింది. వెంటనే ఏం చేసినాడు? బతికించి ఆమెకి అప్పగించినాడు. కాబట్టి వీటిని మనము పునరుద్ధరణ ఏమంటారు, వీటిని అద్భుతాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత యాయీరను సమాజ మందిరంలో కూడా, అక్కడ మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో కూడా మీరు గమనిస్తే ఇక్కడ ఒక అద్భుతాన్ని మనం చూస్తాము. యాయీర్ అనేటువంటి పని చూస్తే మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో 21 నుంచి 24 వరకు మీరు చూస్తే, 5వ అధ్యాయం 21 నుంచి 24 వరకు మీరు గమనిస్తే, యేసు మరలా ధ్వనికి అద్దరికి వెళ్ళినప్పుడు బెనసము ఆయన యుద్ధకు కూడి వచ్చును. ఆయన సముద్ర తీరం ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీర్ అని ఒకడు వచ్చి ఆయనను చూస్తే ఆయన పాదమిల పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయన మిగులు బ్రతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహాలు ఆయన వెంబడించి ఆయన మీద పండి చూస్తే మీరు గమనించండి. ఇంకో చోట దీంట్లోనే మనం ఇంకొక అధ్యాయంలో మనం చూస్తాము. సేవకుడు చెప్తాడు, ఆల్రెడీ చచ్చిపోయిందయ్యా, ఎందుకు ఆయన బాధ పెడతామంటే నమ్మకం మాత్రం మర్చిపోయింది. లాజర్ కథ తెలుసు కదా, 4 రోజులు చనిపోయి లేపాడా లేదా దేవుడు. కాబట్టి ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యకారాలు మన పట్ల చేసినటువంటి దేవుడు, చేస్తున్నటువంటి దేవుడు, చేయబోతున్నటువంటి దేవుడు నీతో ఉండగా నీకు భయం ఎందుకు? ఎందుకయ్యా భయం వచ్చింది అంటే, నీవు సరైనటువంటి లింకులో లేవు, దేవునితో సరైనటువంటి అనుబంధంలో లేవు. కాబట్టి నీకు అనుమానం, అది జరుగుద్దా, నాకెందుకు చేస్తాడు దేవుడు, అయ్యో కాదు, ఇది కాదు, అది కాదు. ఎప్పుడైతే నీలో ఆ అల్పవిశ్వాసము, అవిశ్వాసం వచ్చి చేరుకుంటాయో వాటి నుంచి మనము పొందుకునేటివి ఏవి ఉండవు అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి మన జీవితాలలో మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం, మన ప్రార్థన స్వభావాన్ని బలపరుచుకుందాం. మనం దేవునితో పెట్టుకునేటువంటి అనుబంధాన్ని ఇప్పుడు చెప్పేది మంచి అయినా చెడ్డైనా. దావీదు అనేక తప్పులు చేశాడు, కానీ ఎప్పుడు కూడా దేవుని విషయాలకు వచ్చేసరికి ఏమన్నాడు? నీ పాదములు మాత్రం వదిలిపెట్టును అన్నాడు. మనుషులం స్వభావరీత్యా మనము పాప స్వభావం కలిగినటువంటి వాళ్ళమే, కానీ దేవుడు ఎప్పుడు కూడా, మనం కీర్తనలో చదువుకున్నాం, ఏమన్నాడు దేవుడు? ఒక్క దోషమును కూడా వదిలిపెట్టకుండా అన్ని దోషములను తుడిచివేస్తానన్నాడు, ప్రతి పాపమును కడిగి వేస్తానన్నాడు. ఎప్పుడైతే మనము అట్టి పాపక్షమాపణ, అట్టి దోష నిర్మూలన చేసి దేవుని ద్వారా బలమైనటువంటి విశ్వాసంలో, ప్రేమలో నిలకడగా ఉండగలుగుతాము. అట్లాగే మన గురించి ప్రార్థన చేసే వాళ్ళు ఒక నలుగురు ఏదో చెప్పామా చూసామా అనేటువంటి వాళ్ళు కాదు. చాలామందిని మనం గమనిస్తుంటాం, కడుపు నిండా అసూయాద్వేషాలు. మన రిజల్ట్స్ కాలంలో నేను కొంతమందిని మామూలుగా ఇట్లా ప్రోత్సహించే మాటలతో, వాడు పాస్ అయినాడా, వాడు ఎట్లా పాస్ అవుతాడన్నా, ఈయన సమయం పోయింది, వాడు పాస్ అయినాడు అని సంతోషించాలి. కానీ మళ్ళీ ఏం కొత్త వాళ్ళు ఇంకా చెప్తే కదా, బంధువులే, సొంతం దగ్గర బంధువులు, కాడే కొంచెం ఇబ్బంది, ఏమో దేవుడు అద్భుతం చేసేయడం లేరా అని. కాబట్టి మనలో ఉండేటువంటి అసూయ ద్వేషాలు, పగలు, మనలో ఉండేటువంటి కుళ్ళు కుతంత్రాలు ప్రభుత్వ సన్నిహితిని లేదా అటాచ్మెంట్ని దూరం చేస్తాయి. కాబట్టి ఇన్ని అద్భుతాలు దేవుడు, శారీరకమైనటువంటి అద్భుతాలు, దురాత్మ శక్తుల నుంచి అద్భుతాలు, విడుదల పొందుకునేటువంటి అద్భుతాలు, ఇంకా ఏంటి ప్రకృతి సంబంధమైనటువంటి అద్భుతాలు, ఇంకా ఏంటి చివరిది ఏంటి,
ఈవెన్ మృత్యువును జయించగలిగినటువంటి కొన్ని చోట్ల మనం చూస్తామని ఆయన ప్రార్థించాడు, లేకపోతే ఈయన ఇదేంటి ఆయన చనిపోయి మళ్ళీ తిరిగి వచ్చాడు, లేకపోతే ఇంకో సాక్ష్యం ఏదో జరుగుతూ ఉంటాయి. అట్టివి మన జీవితాల్లో కూడా జరుగుతాయండి. అట్టివి మన జీవితంలో కూడా జరగాలనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నువ్వేమో దేవుని కొడుకు, నేనేమో పక్కింటి వాళ్ళ అబ్బాయి నన్ను దేవుడు అనుకోడు. మన అందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా, శిలువలో కాచినటువంటి రక్తం ద్వారా కొనబడినటువంటి వారము. ఆ రక్తపు విలువేంటో, ఆ రక్తపు మహిమేంటో తెలిసినటువంటి వారము. మరి మన జీవితాలు ఎందుకు జరగట్లేదు? మన జీవితాలు ఎందుకు అభివృద్ధి ఆశీర్వాదం దగ్గరకు సరి కుంటుపడిపోతున్నామంటే మనం దేవుని విషయాల్లో సరిగా లేము అనేదే ప్రత్యేకమైన అంశం. ఇంకా వేరేది ఏమి ఉండదండి, ఏమీ ఉండదు. నువ్వు దేవుని విషయాల్లో కరెక్ట్గా ఉండి మిగతా విషయాల్లో నువ్వు ఎట్లున్నా దేవుడు సరి చేసుకుంటాడు, దేవుడు దగ్గర తీసుకుంటాడు. దేవుడు వాటిని తుడిచివేసి నీకు మంచి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కాబట్టి ఏ విషయంలో కూడా మీరు బాధపడకండి, ఏ విషయంలో కూడా మీరు భయపడకండి, ఏ విషయంలో కూడా మీరు బెదురుపడకండి. దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని మందిరం కొరకు, నీ స్వస్థత కొరకు, నీ విడుదల కొరకు నీవు దేవునితో ఉంచుకోవాల్సినటువంటి బంధాన్ని తగ్గినట్టుగా ఉంచుకుంటే, ఆ ప్రేమను తగినట్టుగా నిలబెట్టుకుంటే నీ జీవితంలో కూడా ఇటువంటి అద్భుతాలు జరుగుతాయి, ఇటువంటి ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఇవి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృప వరము. దాన్ని సద్వినియోగం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలయ్యా, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, శక్తిమంతుడు, లోకరక్షకుడు అని ప్రార్థించడమే కాకుండా నైనా నీవు అద్భుతాలు చేసేటువంటి దేవుడు, నేను ఆశ్చర్యకార్యాలు జరిగించేటువంటి దేవుడు, మహిమోన్నతుడు అని మేము గమనిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన అనేకమైనటువంటి అద్భుతాలు ఈరోజు మేము జ్ఞాపకం చేసుకున్నాం. మా జీవితాల్లో కూడా అద్భుతాలు చేస్తావు నాయన. శారీరకపరమైనటువంటి అద్భుతాలు, నేను దురాత్మలను వెలగొట్టడం ద్వారా జరిగినటువంటి అద్భుతాలు, ప్రకృతి సంబంధమైనటువంటి అద్భుతాలు, అయా పునరుద్ధరణ, అయా మరణాన్ని జీవంలోనికి ఇచ్చేసినటువంటి అద్భుతాలు, అయా ప్రభా నైనా మేము గమనిస్తున్నాం, చూస్తున్నాం. మీరు మా పట్ల కూడా అట్టి ప్రేమనే కలిగినటువంటి వారు. అందువల్ల ప్రభా నైనా మేము మొరపెట్టుకుంటున్నాం. మాలో ఏదైనా అల్పవిశ్వాసం, మాలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే తొలగించండి. నీతో దగ్గర తనాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకుండా కృప దయచేయమని వేడుకొంచున్నాం. నీ ప్రియులకు నువ్వు ఎటువంటి సహాయం చేస్తావో, ఎలాగో నేను నమ్మిన వారికి అన్ని సమకూడు జరుగుతాయో మాకు తెలుసు ప్రభా. ఈరోజు అయితే వెళితిలో లోపంలో బలహీనతలు మేముంటే మమ్మల్ని క్షమించి సహాయం చేసి నీవే ఘనతమైన ప్రభావాలు పొందుకొనమని, ప్రతి దాంట్లో కూడా నాయన గొప్ప ఆధిక్యత, ఆశీర్వాదం దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ జీవితాల్లో ఇటువంటి అద్భుతాలు జరగాలని నిండు మనసుతో కోరుకుంటాం.